హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ పచ్చడి ఎలాగో చెప్తాను. ఇది మా వదిన చేసిందండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. సింపుల్ అండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగి ఒక పొడి పట్ట మీద ఆరబెట్టండి. రాత్రంతా అలా ఉంచేయండి. తడి లేకుండా తెల్లారేసరికి ఆరిపోతుంది. ఇప్పుడు ఒక జార్ తీసుకుని వేయించిన మెంతులు, ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్లో వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, ఆవాలు, మెంతుల పొడి, మనం ముందుగా పిండి ఉంచుకున్న నిమ్మరసం వేసి బాగా కలుపుకోండి. ముక్కలకి బాగా పట్టేటట్టు చూడండి. ఎంత బాగా కలిపితే అంత బాగుంటుంది. చూసారా, ఇంత బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకుని దానిలో నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత ఆవాలేసి చిటపట్లాడినివ్వండి. ఇప్పుడు అందులో వెల్లుల్లి వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి వేపుకుని స్టవ్ ఆపేసి అందులో ఇంగువ వేసి ఆయిల్ పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న మిశ్రమంలో వేసి బాగా ఆయిల్ ముక్కలకి అన్నిటికి పట్టేటట్టు కలుపుకోండి. పచ్చడికి ఆయిల్ బాగా పట్టాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే ఉండాలి. చూసారు కదా, కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక జార్ తీసుకుని అందులో పెట్టుకోండి. నేను ప్రస్తుతానికి ప్లాస్టిక్ డబ్బాలో పెడుతున్నానండి. మీరు గాజు సీసా దొరికితే అందులో పెట్టుకోండి. పెట్టుకుని మూత పెట్టేయండి. మూడో రోజు పచ్చడిని మరొకసారి కలుపుకోండి. పచ్చడిలో ఇంత ఆయిల్ ఉండాలండి. ఇంత ఆయిల్ ఉంటేనే పచ్చడి పాడవదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారా, మన పచ్చడి అయిపోయింది. ఇంకా మనం అన్నంలో కలుపుకుని తినడమే బాకీ. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్. ఈ టెంపుల్ ఇండియాలో బిగ్గెస్ట్ టెంపుల్ అండి.